హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరత్న ఛానల్. వరలక్ష్మి పూజల హడావిడి అందరికీ అయిపోయిందండి. ఇప్పుడు రాఖీ పండగ హడావిడి. రాఖీ పండగ కూడా వచ్చేసింది. మనకి శ్రావణ మాసం వచ్చిందంటే వరలక్ష్మి పూజ ఎప్పుడు, ఆ తర్వాత రాఖీ పండగ ఎప్పుడు అనేది క్యాలెండర్స్ తిరిగేస్తాం కదా. సో రాఖీ పండగ అయితే వచ్చేసింది. రాఖీ పండగ వచ్చిందంటే అన్నదమ్ములకి అక్క చెల్లెలకి ఒకటే హడావిడి. సో ఎవరెవరికి కట్టాలి అని మేము ఎవరెవరి చేత కట్టించుకోవాలి అని అన్నదమ్ములు భలే ఆలోచించేస్తాము. రాఖీ పండగ కదా అని షాప్కి వచ్చి రాఖీలు తీసుకుందాం అనుకున్నాను. రాఖీ పండగ ముందు రోజు అయితే అసలు షాపులు ఖాళీ లేవు, కానీ రాఖీ పండగ రోజు హడావిడి అంతా అయిపోయింది. కొనాల్సిన వాళ్ళందరూ కొనుక్కొని వెళ్ళిపోయినట్టున్నారు. సో రాఖీ పండగ రోజే కానీ అయితే లాస్ట్ టైంలో కొంటే కాస్ట్ కూడా భలే తగ్గిస్తారని చెప్పేసి నేను లేట్గా వచ్చాను. ఆ విధంగానే నాకు బాగా తగ్గించారు ఆ అన్నయ్య. 160 రూపీస్కి 2 రాఖీలు అంటే 100 తీసుకున్నాడు. మా మా మరిది కూతురు తిని కూడా 10 రోజుల క్రితం వచ్చినప్పుడే అన్నయ్యకి రాఖీ కడతాను అని చెప్పేసి రాఖీ ఇచ్చి వెళ్ళిపోయింది. పెద్దమ్మ కట్టించు అని చెప్పేసి రాఖీని భద్రంగా దాచాను. ఈరోజు పాప చేత కట్టించేయాలి తన రాఖీని కూడాను. సో ఆ రోజు ఉదయాన్నే పూజ స్టార్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ చేసేసానండి. రాఖీ పండుగ రోజు గాయత్రీదేవికి దండం పెట్టుకుంటే చాలా మంచిదంట. సో పూజ అయితే సింపుల్గా కంప్లీట్ చేసేసి, ఈరోజు మనం చాలా ఫాస్ట్గా రాఖీ కట్టాలంట కదా, ఉదయం 7 గంటల లోపు కట్టాలంట. అందుకే మా వారికి రాఖీ కట్టడానికి మా ఆడపడుచు, నెక్స్ట్ మా బాబుకి రాఖీ కట్టడానికి మా అక్క వాళ్ళ పాప వచ్చి ఉన్నారు. వాళ్ళు రాఖీ కట్టడానికి ప్రిపేర్ అవుతున్నారు. సో నేను ఫాస్ట్గా పూజ చేసేసి వాళ్ళకి రాఖీ కట్టిద్దామని హారతి కూడా ఇచ్చేసి ఆ మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టేసుకున్నాను. మా ఆడపడిచి కూడా దండం పెట్టుకుంటుంది దేవుడికి. మనం ఏదైనా పని చేసేటప్పుడు దేవుని ఆశీస్సులు అవసరం కదా. సో అందుకే ముందుగా దేవుడికి దండం పెట్టుకొని రాఖీకి పూజ చేసేసి రాఖీ కట్టడం స్టార్ట్ చేసింది. వాళ్ళ అన్నయ్య హ్యాపీగా ఉండాలని ఎంతో ఆశతో రాఖీ కట్టడం అనేది పూర్తి చేస్తుంది. నేను కెమెరా వైపు చూడమంటున్నానని వాళ్ళు నవ్వుతున్నారు. మన ఆడవాళ్ళని శక్తి స్వరూపిణులు అంటారు కదండి. మనము జెంట్స్కి రాఖీ కడితే అది ఒక రక్షగా పనిచేస్తుందంట. పూర్వం ఏంటంటే యుద్ధాలకు వెళ్ళేటప్పుడు కూడా ఆడవాళ్ళ చేత రాఖీ కట్టించుకొని వెళ్ళేవారంట. చేతి మణికట్టు దగ్గర కట్టిన రక్షకి అంత శక్తి ఉంటుందటండి. ఎన్నో కథలు ఉన్నాయండి ఈ రక్షాబంధన్ మనం కట్టుకోవడానికి. కానీ అందులో ఒక కథ ఏంటంటే, శ్రీకృష్ణుడు శిశుపాలుడిని వధించినప్పుడు చేతికి గాయం అవుతుందంట శ్రీకృష్ణుడికి. సో ఆ టైంలో అందరూ కూడా ఏది కట్టాలి అని ఇలా చూసేసరికి ద్రౌపదీదేవి వచ్చి చీర కొంగుని చించి అతని చేతిని కట్టి అన్నయ్య పైన ఉండే ప్రేమని చాటుకుంటుంది. వెంటనే శ్రీకృష్ణ భగవాన్ ఏంటంటే, నువ్వు అన్నయ్య అని కట్టావు కాబట్టి నీకు ఏ ఆపదలో ఉన్నా నన్ను పిలుచుకునేసరికి నేను నిన్ను కాపాడుతానమ్మా అని చెప్పేసరికి, అదేవిధంగా ద్రౌపది వస్త్రాభరణంలో ఆ చీలికి బదులుగా అన్ని చీరలు ఇస్తారంట శ్రీకృష్ణ భగవాన్. నాకు తెలిసిన చిన్న కథ ఇది. ఇటువంటి కథలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ రాఖీ పౌర్ణమిని ఒక్కొక్క కమ్యూనిటీ వాళ్ళు ఒక్కొక్కలా చేసుకుంటారు. చాలామంది ఏంటంటే ఈరోజు జంధ్యాల పౌర్ణమిగా జంధ్యాన్ని మార్చుకుంటారు. మనం ఏంటంటే రాఖీ కట్టి అన్న చెల్లెల మధ్య అనుబంధాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటాము. దీని మా అక్క కూతురు ప్రతి సంవత్సరం అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి 3 అక్కల పిల్లలు కట్టేవారు. వీడికి చాలా హ్యాపీగా జరిగిపోయేది. ఈ సంవత్సరం మాత్రం అందరూ హాస్టల్స్కి వెళ్ళిపోయారు. సో వీడొక్కడే ఉన్నాడు. అక్క కట్నం ఎంత ఇస్తావరా అంటే, 5 రూపాయలు రాఖీ కట్టి 500 తీసుకుంటుందేంటి, నేనేమి ఇవ్వను. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా అశుభం జరిగినప్పుడు దీపాలు పెట్టనప్పుడు కట్టకూడదు అని చెప్పారు పురోహితుల వారు. సో అందుకే కట్టలేదు. లేదంటే ప్రతి సంవత్సరం ముగ్గురిమి వెళ్ళి వాళ్ళకి బాగా కట్టేవాళ్ళమండి. వాళ్ళ జోబులు కూడా బాగా ఖాళీ అయ్యేవి. ఈ సంవత్సరం బాగా తప్పించుకున్నారు. పాప స్కూల్లో మొత్తం అన్నా చెల్లెళ్ళే, ఎక్కడ చూసినా అన్నా చెల్లెళ్ళేనండి.
భలే ఇంకా సంవత్సరం అంతా వాళ్ళు కొట్టుకున్నా ఇంకా ఈరోజు మాత్రం భలే అన్నయ్య చెల్లి అక్క తమ్ముడు అనుకుని భలే ఫేవర్గా ఉంటారు కదా. సో ఈరోజు ఇక్కడ కూడా నాకు అదే వాతావరణం కనిపిస్తుంది. ఇంకా మా పాపతోని కూడా బాబుకి కట్టించాను. ఇంక ఇది పెద్ద బొట్టు పెట్టేసింది అమ్మవార్లుగా. వాడు ఇంకా ఏడుస్తున్నాడు. ఇంకా మొత్తానికి అది బాగా నీట్ చేసేసి ఇంకా రాఖీ కట్టించాను. మా నెహిరది కూడా కట్టించేశాను పాప చేతనే. అక్క కట్నం ఇవ్వరా అని చెప్తే 5 రూపాయలు రాఖీ కట్టి 500 తీసుకుంటున్నారు, వీళ్ళు భలే ఈజీ సంపాదించేస్తున్నారు డబ్బులు అని అంటున్నాడు. వీడు బాగా మాటలు చెప్తాడు. పెద్దయ్యాక ఇంకా అక్కలకి చీరలు నువ్వే పెట్టాలి అంటుంటాను. ఇంకా వాళ్ళు కొనుక్కోగలరులే అంటుంటాడు. మా వాడికి చదవమని కంటే మాటలు చెప్పమంటే బాగా చెప్తాడు. ఈరోజు మొత్తానికి వాడు బాగా రాఖీలు కట్టించుకున్నాడు. కట్నం వెనక నేను ఇచ్చుకునేదాన్ని. ప్రతి సంవత్సరం భలే సరదాగా ఇంటి దగ్గర కరెక్ట్ టైంకి కట్టించేదాన్ని అండి ఇద్దరికి. కానీ ఈ సంవత్సరం మాత్రం ఇలా స్కూల్లోనే జరుగుతుంది. ఇంకా ప్రతి పేరెంట్స్ ఇంతే ప్రతి సండే వచ్చేసరికి ఇంకా ప్రతి మదర్స్ ఏంటంటే లంచ్ బ్యాగులు తీసుకురావడం, ఇంకా ఇటువంటి అకేషన్స్ టైంలో ఇంకా అకేషన్స్ మెటీరియల్స్ తీసుకురావడము చేస్తున్నారు. ఇంకా చూడండి ప్రతి మదర్ కూడా ఇంక అంతే రాఖీకి సంబంధించిన ఏవైనా స్వీట్ బాక్సులు ఇలా తీసుకొస్తున్నారు. ఇంకా మేమే కాస్త లేట్గా వచ్చినట్టున్నాము ఈరోజు స్కూల్కి. అక్క చేత రాఖీ కట్టించుకోవడానికి వెళ్ళాలి అని చెప్పేసి హాఫ్ డే స్కూల్ ఎగ్గొట్టాడు. వీడు ఏ విధంగా స్కూల్ ఎగ్గడదామా అని చూస్తుంటాడు. కానీ నేను మాత్రం వదలను, ఇంకా ప్రతిరోజు స్కూల్కి పంపిస్తుంటాను. ఈరోజు వీడు ఫుల్ డే స్కూల్లో ఉంటే పాపకి టైమింగ్ సెట్ అవ్వట్లేదు పాపని మీట్ అవ్వడానికి. సో అందుకే హాఫ్ డే సెలవు తీసుకొని వచ్చాను. ఇంకా రాఖీ పండగ అయితే ఈ విధంగా ఫినిష్ చేసేసుకున్నాను. మొత్తానికి రాఖీ కట్టించేశాను. ఇంకా అందరికీ కూడా రాఖీ పండగ శుభాకాంక్షలు. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫైనల్గా రాఖీ పండగ అయితే ఇలా జరిగింది ఫ్రెండ్స్. ఇంకెప్పటికే లేట్ అయింది, మేము ఇంకా లెఫ్ట్ అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.